చిక్కడు దొరకడు అంటారు కదా! ఇప్పుడు వర్మ అలా ఉంది. పిఠాపురంలో ఆయన ఆలోచనలు, ఆయన నిర్ణయాలు. ఆహ్, అధిష్టానానికి టీడీపీ అధిష్టానానికి ఆయన ఏంటనేది అర్థం కావట్లేదు. అలాగే తనని ఇరుకుని పెట్టేద్దాం అని అనుకుంటే జనసేనకి చిక్కట్లేదు. జనసేనకి చిక్కడు, టీడీపీకి దొరకడు వర్మ అన్నట్టుగా ఉంది పరిస్థితి. ఎందుకంటే ఆయన ఒక్కొక్కసారి ట్వీట్లు పేలుస్తూ ఉంటారు. ఆ ట్వీట్లు కూడా ఎవరికో అనేది ఆలోచించుకోవడానికి చాలా టైం పడతా ఉంటుంది. కాకపోతే పేల్చాల్సిన బాంబు అయితే పేలిపోద్ది. ఎందుకంటే ఆయనకి ఎమ్మెల్సీ ఇస్తారు. ఎమ్మెల్సీ ఇస్తే ఆయన కనీసం ఆ మండలిలోనే అడుగుపెట్టి తన సత్తా చాటాలని అనుకున్నారు, కాలేదు. అలాగని చెప్పి జనసేన నేతలు ఏమన్నా ఆయన కలుపుకుపోతున్నారంటే కలుపుకుపోలేకపోతున్నారు. ఇప్పుడు తాజాగా వైసీపీలో అధికారంలో ఉందా అన్న వర్మ వ్యాఖ్యల వెనక అర్థాలు వెతుక్కుంటే బోల్డ్ కనిపిస్తున్నాయి. ఏంటి అంటే తనకు పదవులు దక్కని వైనం కూడా ఆయన ఒకంత అసంతృప్తి కలిగి ఉన్నారు.